నమస్కారం. మన్యంలో న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లాలో ఓటర్ నమోదు, ఎలక్ట్రల్ మ్యాపింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. 18 ఏళ్లు నిండిన యువకులు వెంటనే ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. గంగవరం మండలం లక్కొండ గ్రామంలో పర్యటించిన ఆయన అధికారుల పనితీరును, మ్యాపింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ ఎలక్ట్రల్ మ్యాపింగ్ ఏ విధంగా జరుగుతుందో ఆయన స్వయంగా పరిశీలించారు. 2022 సంవత్సరానికి సంబంధించి జరుగుతున్న ఈ మ్యాపింగ్ ప్రక్రియను, ఓటర్ కార్డుల విధి విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువకులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వెంటనే ఓటర్ కార్డుల కోసం ఆన్లైన్లో కానీ మాన్యువల్గా కానీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఫోటోలు తప్పుగా ఉంటే దరఖాస్తుల ద్వారా సులభంగా సరిచేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో మరణించిన వారి వివరాలను సర్వే ద్వారా పక్కాగా సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా గ్రామస్తులతో నిర్ధారించుకున్న తర్వాతే వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ వివరాలను సరిచూసి నమోదు చేయాలని, ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ గడువులోగా ఈ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఓటరుకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న మీ సేవ కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మీ సేవ ద్వారా వివిధ రకాల సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి అంబేద్కర్, తహసీల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ లక్ష్మణరావు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు. ఇది పోలవరం జిల్లా గంగవరం మండలంలో కలెక్టర్ పర్యటన వివరాలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మన్యం ప్రాంతానికి సంబంధించిన మరింత పక్కా సమాచారం, తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.